గ్రంథంలో 43వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. మొదటి 3 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృష్టించువాడను యెహోవా ఇశ్రాయేలు నీవు నా సొత్తు. నీవు జనముల పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాదు కాల్చవు. యెహోవాయే నేను నీకు దేవుడైన ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణాల రక్షణముగా ఐగుప్తు నుంచి ఉన్నావు. నీకు బదులుగా తిరిగి 9-10 ఉన్నాయి. చదువుకున్నారు. భూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దాని కొనం నుండి వాడా నేను నీతో చెప్పినాను. భయపడకుండా దిగులు ప్రార్థన చేసుకున్నా. ప్రేమ మాపుడు తండ్రి నమ్మకమైన మాదిరి వారికి నమస్కారం జీవించుకుంటూ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ యొక్క మాటలను మేము ధ్యానించి అనిపించారు. వీళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. ఆరాధన మీరు అంగీకరించాలి. అప్పుడే మేము ఆశీర్వాదం చూస్తాము. ప్రభు ఆరాధన అయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. కాబట్టి మీరు ఏమై ఉన్నారో మేము జ్ఞాపకం చేసుకోకపోతే మేము ఎలాగే లోకంలో జీవించగలము. కాబట్టి మీరు మాకు ఏమై ఉన్నారు, ఏమి చేస్తున్నారు అవన్నీ తెలుసుకోవడానికి మీ లేఖన భాగాల నుంచి మీ దాసులను అభిషేకించుకొని విధాల మాట దయచేయమని వేడుకుంటున్నా చేయించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున ఎవరో ఖాళీగా వెళ్ళకుండా అనాలోచన అజాగ్రత్తని స్థితిలో ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తే కావలుస్తున్నారు. వాటిని కూడా నడిపించమని స్తుతించి ప్రార్థించి కనపక్షి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చూస్తూ వచ్చాము. నేను అనే మాటలో ఉన్న గొప్ప రహస్యాలు. మరి కాలం ఆరాధన కొరకై కొత్త నిబంధనలో కొన్ని విషయాలు చూసాము. ఇప్పుడు పాత నిబంధనలో మరికొన్ని విషయాలు చూడబోతున్నాను. నేను అనేటువంటి అర్థం ఏంటంటే ఈ లోకంలో మరొక దేవుడు లేడు. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను తప్ప లోకంలో దేవుడు ఎవరూ లేరు. ఎవరైనా అనుకున్నారంటే అది మీ భ్రమే. అది వారి యొక్క మూఢ విశ్వాసం అనుకోవాల్సింది. అందుకనైనా నేను 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 అనే మాటను ఆయన వాడుతూ వస్తూ వచ్చినారు. మరి కృత నిబంధనలో ఆయన ఎలాగ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలు కూడా ఆయన ఏమైనా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా ఇశ్రాయేలు కొరకై మాట్లాడుతున్న మాటలు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలే, కృత నిబంధన కాలంలో విశ్వాసులు. కాబట్టి ఆ యొక్క వర్తమానము వారికి ఇచ్చినప్పుడు అదే వర్తమానము మనకు కూడా మనం తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఇలా ఇక్కడ ప్రభు చెప్తూ ఆయన అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మరి 41:9 అంటున్నాడు, నేను పట్టుకొని కొనల నుండి పీల్చుకొనినవాడా. భూమి గంతముల నుండి నేను పట్టుకొని, నేననే మాట మర్చిపోవద్దు. మన యొక్క సందర్భము, మన యొక్క వర్తమానం దేని మీద జరుగుతుంది?
నేను అనే దాని మీద దొరుకుతుంది. అదే రెండో వర్తమానం ఏమవుతుందంటే నేను నువ్వు రెండు కలిపి వస్తాయి. రెండో వర్తమానం, మొదటి వర్తమానంలో నేననే దాని గురించి ధ్యానిస్తూ వచ్చాము. రెండవ వర్తమానంలో నేను నువ్వు అనే రెండింటిని గురించి మనం ధ్యానించుకుంటూ పోతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా భూది గంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా అంటున్నాడు. అంటే దేవుడు అనేటటువంటి ఆయన ఎలాంటి వాడు? భూది గంతములు అనగా భూమిలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆయనను వారిని పట్టుకుంటాడు, వారిని పిలుస్తాడు. అది దైవ లక్షణం. దైవ లక్షణం అంటే భూది గంతముల వారు కనుక భూమి అంతటి మీద అధికారము కలిగిన వాడు అని దాని అర్థం. అందుకని ప్రభు చెప్పాడు భూమి నా పాదపీఠము అని అన్నాడు. కాబట్టి ఈ భూమి అంతా కూడా ఆయనదే. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయనదే. అయితే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను ఆయన పట్టుకొని పిలుస్తూ ఉంటున్నాడు. ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఆయన యొక్క సన్నిధికి వచ్చారో వారికి ఆయన ఇచ్చే శ్రేష్టమైనటువంటి యొక్క వాగ్దానాలు తర్వాత చూడబోతున్నాడు. నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను పట్టుకున్నాను. ఎక్కడున్నావు? భూమి దిగంతం వరకు ఉన్నావు. కొంతమంది గ్రామంలో ఉన్నారు, కొంతమంది పట్టణాల్లో ఉన్నారు, కొంతమంది నగరాల్లో ఉన్నారు, కొంతమంది హై స్థానంలో ఉన్నారు, కొంతమంది లో స్థానంలో ఉన్నారు, కొంతమంది గుడారాల్లో ఉన్నారు, కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్నారు. అనేకమైన విధాలుగానే ఉండవచ్చు. కానీ నేను నిన్ను పట్టుకొని నేను నిన్ను పిలిచి ప్రియమైన సోదరుడా, ఆయన పరలోకంలో ఆయన వచ్చి మనల్ని పట్టుకున్నాడట. నమ్ముతారా? మరి పట్టుకోకపోతే మనం ఎందుకుంటామేడా? అందులాగా రోడ్డు మీద తిరగమా? అందులాగా ఏదో పనులు చేసుకోమా? ఆయన పట్టుకున్న వారు మాత్రమే ఆయన సన్నిధిలో ఉండే ధన్యత ఉన్నది. ఆయన పట్టుకున్న వారే ఆయన ఆరాధించే ధన్యత ఉన్నది. ఆయన పట్టుకున్న వారికే ఆయన స్వరం వినిపించే ధన్యత ఉన్నది. ఆయన పట్టుకున్న వారే ఆయన ఉన్న స్థానంలో ఉండే స్థలం ఉన్నది. భూది గంతముల నివాసులారా, నేను మిమ్మల్ని పట్టుకున్నాను. పట్టుకోవడం కాదు, నేను పిలిచాను. ఎట్లా పిలిచాను? ఇదిగో వాక్యం ద్వారా పిలిచాను. ఎట్లా పిలిచాను? నా సేవకుని ద్వారా నేను పిలిచాను మిమ్మలను. అందుకే నేను మిమ్మల్ని పిలిచేదాని కొరకై నా సేవకులను నేను వారిని వారి యొక్క స్థానంలో నేను పిలుచుతూ వచ్చాను. పేతురు చేపలు పట్టుకునేవాడు. రా నన్ను వెంబడించేవాడు అన్నాడు. లేవి ట్యాక్స్ కలెక్టర్ రా నన్ను వెంబడించేవాడు అన్నాడు. లూకా వైద్యుడు డాక్టరు రా నన్ను వెంబడించేవాడు అన్నాడు. జక్కయ్య గొప్ప ధనవంతుడు రా నన్ను వెంబడించు అన్నాడు. రకరకాలైన ప్రజలు రకరకాల విధానాల ద్వారా దేవుని ద్వారా పిలువబడి పట్టబడినటువంటి వారు ఉన్నారు. నీవు నేను కూడా పట్టబడ్డామా? ఆయన చేత పట్టబడ్డామా? లోకం చేత పట్టబడ్డామా? లోక అధికారుల ద్వారా పట్టబడ్డామా? పాపం ద్వారా పట్టబడ్డామా? ఈ లోకంలో శైతాను ద్వారా పట్టబడ్డామా? లోక ఆశల కొరకై పట్టబడ్డామా? లోక ఆస్తుల కొరకై పట్టబడ్డామా? లోక పేరు ప్రఖ్యాతుల కొరకై పట్టబడ్డామా? భూది గంతముల నుండి నేను ఎవరో కాదు. ఇక్కడ పిలిచింది ఏదో సేవకుడు నేను కాదు. ఏదో ఒక సహోదరిని రమ్మంటే ఆమె కాదు. ఆయన ఏర్పాటులో ఉన్న వారికి ఆ ధన్యత. రేపు ప్రభు వచ్చినప్పుడు కూడా అదే ధన్యత వాళ్ళకు ఉంటుంది. ప్రభు వచ్చారనుకోండి, ఇప్పుడు ఎవరెవరు సిద్ధపడిందా మనం అందరం కూడా ఇలాగని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. ఒక్కసారి ఆయన పిలుస్తాడు, నేనే రండి. ఆకాశం నుండి ఆఖరి మాట అదే, నేనే అనే మాట వస్తుంది ఆకాశంలో నుండి. రమ్మనే మాట వస్తుంది ఆకాశంలో నుండి. ఎత్తుబడిపోతుంది సంఘం. అందుకని నేను నిన్ను పిలిచాను, పట్టుకున్నాను నిన్ను. అతను దొరుకున్నాడా? నిన్ను నిర్మించి నిన్ను ఏమన్నాడు అక్కడ ఒక మాట ఉంటాను అనుకుంటున్నాడు. పిలుచుకునే వాడా, నీవు నా దాసుని నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకోవడం అంటే ఏంటి? దాని అర్థము ఏర్పాటు అంటే ఏంటి చెప్పండి? కొన్ని విషయాలు ఉన్నప్పుడు అందులో ప్రత్యేకమైన వాటిని ఏర్పాటు చేస్తుంది. ఐ హ్యావ్ చూజన్ యూ అంటారు ఇంగ్లీష్లో. 4 వస్తువులు మన మధ్యలో ఉన్నాయి.
4 మనకు కావాల్సినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి వస్త్రాలు అక్కడ ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఖరీదైనది మనం దాన్ని ఏర్పాటు చేసుకుని మిగతా నాకు అవసరం లేదు అంటాం. దేవుడు ఆకాశం చూసినప్పుడు పక్షులు, పశువులు, మృగములు, దేవదూతలు అనేకమైన చూసినప్పుడు వారిని కాదు ప్రభు అన్నాడు, మానవుడు చూసి అంటున్నాడు, ఐ హ్యావ్ చోజన్ యు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు ఆయన తలంచేవా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడం ఏంటి? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటాడా? రాత్రి మన ప్రార్థనలో ధ్యానించాం కదా, గిద్యోను పరాక్రమంగా బలవంతుడా. ఏం చేస్తున్నప్పుడు గిద్యోను మిద్యానీయులకు భయపడిపోయి గోనుకు చోటుకు వచ్చి దాక్కొని ఏం కొడుతున్నాడు? గోధుమలు ఒడగొట్టుకుంటున్నాడు. పిరికివాడు, బలహీనుడు, మోసగాడు, ఎవరికి కనబడకుండా గోధులు కట్టుకున్న వాడిని చూసి దేవుడు అంటున్నాడు, పరాక్రమంగా బలవంతుడు నీవు. గిద్యోను ఏమంటాడు? నేనా? నా కుటుంబం చూడ ఎంత తక్కువ, కుటుంబంలో నేను చిన్నవాడు కదా, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటోడిని, నన్ను నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి నేనే పాటోడను అయ్యా. మనం కూడా అదే అంటాం కదా సార్ సందర్భాల్లో, నేనే పాటి వాడను, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా జాతి ఏంటి, మా నాన్నోళ్ళు ఏంటి, మేము ఎంత తక్కువ స్థాయిలో వచ్చామో, ఎంత మరి గుడారాల్లో నుంచి వచ్చాము, ఎన్ని గ్రామాల్లో నుంచి వచ్చాము, మాలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? అది కాదు నువ్వు చూడాల్సినటువంటిది. నీవు ఆయన స్వరూపము, నీకు ఆయన ఇచ్చినటువంటి జీవము, ఆయన రూపము, ఆయన జీవము నీలో ఉన్నది, ఆయన ఇచ్చిన జ్ఞానము నీలో ఉన్నది, ఆయన ఇచ్చిన శక్తి నీలో ఉన్నది. అది చూసుకోవాలి. కానీ నా కుటుంబము, నా బిడ్డలు, నా వైపు నేనెంతకాలం చూసుకుంటే మనం అంతకాలము ఉపయోగలేని వారిగా ఉంటాం. అందుకనే ప్రియులారా, వెంటనే ప్రభు ఈ మాట వాడాడు. ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను. పరాక్రమంగా బలవంతుడంటే నువ్వేం చూసుకుంటున్నావు? నీ వైపు చూసుకుంటున్నావు. నేను ఇక చదవలేను, నేను పాసగా కాలేను, నాకు ఉద్యోగం రాదు, నన్ను బలహీనుడైపోయినాను, నా కుటుంబాన్ని నడిపించుకోలేను, నా సంఘాన్ని నడిపించుకోలేను, నేను వృద్ధుడైపోయినాను, అనారోగ్య పాలైపోయినాను, నా వల్ల కాదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. నేను అంటే ఎవరని చెప్పాను? సర్వలోకానికి సృష్టికర్త అయిన నేను నీకు తోడుగా ఉంటా. సర్వలోకానికి జ్ఞానవంతుడైనటువంటి నేను నీకు తోడుగా ఉంటా. సర్వలోకానికి ధనవంతుడైనటువంటి నేను నీకు తోడుగా ఉంటే ఏది నీకు తక్కువ అయిపోతుంది? ఏది తక్కువ నీకు అయిపోతుంది? ధర్మ నా చేతిలో లేదా? ఆరోగ్యం నా చేతిలో లేదా? ఆస్తి నా చేతిలో లేదా? ఈ సర్వ ప్రపంచానికి నేనే. అందుకనే మన వైపు మనం చూసుకోకండి. వ్యక్తిగతమైన సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆఫీసులో సమస్యలు వస్తాయి, అధికారుల ద్వారా సమస్యలు వస్తాయి, బంధువుల ద్వారా సమస్యలు వస్తాయి, స్నేహితుల ద్వారా సమస్యలు వస్తాయి, ఆఖరికి ఇరుగు వారి ద్వారా కూడా సమస్యలు వస్తాయి. అయితే ఎవరి వైపు చూడొద్దు మనము. గిద్యోను తన వైపు చూసుకుంటున్నాడు, తన కుటుంబం వైపు చూసుకుంటున్నది. నా కుటుంబం ఏ పాటిది, నేను చిన్నవాడిని ఇంటిలో, నేను ఎలాంటి వాడను, తన వైపు చూసుకున్నాడు కానీ ఆయన వైపు చూసుకోవాలి. అందుకని అంటున్నాడు, భూదిగంతముల నుండి పిలిచి నేను నిన్ను పట్టుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని ఏమంటున్నాడు తెలిసిన? ఏమంటున్నాడు ఆయన మనం గమనిస్తే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించుకున్నాను అంటాడు. ఏమండి, నీవు మనం అంటే ఎవరు అంటానికి? దాసులు అంటే ఏం చేయాలా? దాసులు అంటే ఏం చేయాలి చెప్పండి? ఇది చెప్తాం మనం చేస్తే కాబట్టి. మనందరం కూడా రాజులుగా ఉండాలనుకుంటాం. దాసులు అంటే అర్థం ఏంటి? దేవుని కొరకై పని చేస్తే ప్రతి వ్యక్తి కూడా దాసుడే. అతను ఆఫీసర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన దాసుడే. ప్రభువా, నేను ఈ లోకంలో
నీ సేవ నేను చేయాలా ప్రభువా. ఈ లోకంలో మన సేవ మనం చేయాల్సిందే. మన యొక్క ఆహారము మనకు అవసరము, మన ఉదర పోషణ మనకు అవసరం. అదే సమయంలో ప్రభువా నేను నీకు దాసుడిని అనగల వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? మనం ఈ వారవంతంలో ఎంతమంది నువ్వు దేవుని సేవ చేశావు? ఎంత నీ యొక్క అధికారికి నువ్వు లోబడి సేవ చేశావు? ఈ లోకంలో ఉన్న ప్రభుత్వానికి లోబడి నువ్వు ఎంత సేవ చేశావు? నీ ఇంటి వారికి లోబడి నువ్వు ఎంత సేవ చేశావు? నీ యొక్క మిత్రుల మాట విని నువ్వు ఎంత సేవ చేశావు? నీ బంధువుల కొరకై నువ్వు ఎంత సేవ చేశావు? దేవుని కొరకై ఎంత సేవ చేశావు? ఒకసారి పరీక్షించుకోవాలా మనం. ప్రభు అంటే సామాన్య విషయం కాదు. ప్రభు అంటున్నాడు, నీవు నా దాసుడు అంటుంటే, ప్రభు నేను నీకు దాసుని కాదయ్యా. నా బంధువులకు, నా మిత్రులకు, నా స్నేహితులకు, నా ఇంటి వారికి, నా అధికారులకు నేను దాసుడు, కానీ నీకు నేను దాసులను కాను. నేను నీకు దాసులను కాను. అందుకని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అనే అర్థం ఏంటంటే, నా అంతటి వాడు నిన్ను దాసుడిగా చేసుకున్నాను. నన్ను నా పని కొరకే నేను పెట్టుకున్నాను. నా పనిలో నిన్ను పెట్టుకున్నాను. చూసారా ప్రియారా, ఈ మాటను బాగా అర్థం చేసుకుంటాడండి. ఒకవేళ ఈ లోకంలో ఒక గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు, అనేకమని మరి ఇండస్ట్రీస్ కలిగిన వారు వచ్చి నీ దగ్గరికి వచ్చి, నా యొక్క ఇండస్ట్రీలో పనిచేస్తావా, నీకు ఉద్యోగం ఇస్తాను, ఒక ఆఫీసర్ పోస్ట్ ఇస్తా అంటే ఎంత సంతోషపడతాను? ఎంత సంతోషపడతాను? అమ్మా, ఇంత పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఈనాడు అదే అంటే కదా సాఫ్ట్వేర్ అందరూ అనేది. ఇంత పెద్ద కంపెనీలో నేను సాఫ్ట్వేర్. చూసారా, నువ్వు సాఫ్ట్వేర్ కానీ సైతాన్ని హార్డ్వేర్గా చేస్తుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, దేవుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన దాసులుగా ఉన్నప్పుడు ఆయన మనకు అప్పగించిన పని ఉంటుంది. కానీ మనకు ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ ఉపయోగించుకున్న ఆ పని చేయాలి. ఇంత గొప్ప ఆయన నన్ను ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఆయన నన్ను పిలిచేడా? నాగపూర్లో నేను ఉన్నప్పుడు డాగా అని ఒక ఆయన ఉండేవాడు. టాటా ఎలాగనో డాగా కూడా ఆయనే. నాగపూర్ మొత్తానికి, సిటీ మొత్తానికి ధనవంతుడు ఆయనే. ఎన్నో ఇండస్ట్రీస్ అనుకున్నాయి. అయితే ఆ దినాల్లో ఇలాంటి యవనస్తులుగా నేనుండి దాదాపుగా 60-70 మందిని పోగు చేసి ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక హాల్ ఇస్తే హాల్లో ఆరాధన జరిపిస్తున్నారు. బాగా ఆలకించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఆ సందర్భంలో ఆరాధన కొరకై ముందుగా మనం వెళ్ళేవాడిని, హాల్ మొత్తం చిమ్మేవాడిని. ఎంకామ్ చేసి లెక్చరర్గా లెక్చరర్ ఇంకా కాలేజ్ ఎంకామ్ చేసుకున్నానంతే. హాల్ అంతా చిమ్మేవాడిని, ఎక్కడ కూర్చొని అక్కడ వేసేవాడిని. అక్కడ కూర్చొని కంజలు కొట్టుకుంటూ పాటలు పాడుతుండేవాడిని. ఒక్కొక్క ఆఫీసర్, ఒక్కొక్క మేనేజర్, ఒక్కొక్క కెప్టెన్, ఒక్కొక్క ఎయిర్ ఫోర్స్లో నుంచి, మిలిటరీలో నుంచి, నేవీలో నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి అక్కడ కూర్చుండేవాడు. వాళ్ళందరికీ చక్కగా వాక్యం చెప్పేటప్పుడు ఒక తల్లి వార్డెన్ ఆ హాస్టల్కి వైఎంసీఏ అంటారు, వైఎంసీఏ అనే దాన్ని వైడబ్ల్యూసీఏ అంటారు, యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్. అప్పుడు ఒక తల్లి ఆ వెనకొచ్చి కూర్చుంది. వాక్యం విన్న తర్వాత అందరు వెళ్ళిన తర్వాత దగ్గరికి వచ్చింది. బాబు, నువ్వు యవనస్తుడివి, మరి నువ్వు మంచి సేవ చేస్తున్నావు, మరి నేను ఏ ఉద్యోగం చేస్తావు నాయన అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఆంటీ గారు నాకు ఏ ఉద్యోగం లేదు, దేవుడు నన్ను సేవ చేయమన్నాడు, సేవ చేస్తున్నాను. మరి నీ బ్రతుకెలాగయ్యా అన్నాడు. ఎవరన్నా మందిరానికి వచ్చిన వాడు పిలిచి భోజనం పెడితే తింటాను, లేకపోతే ఏదో వరండాలో పడుకొని సేవ చేస్తున్నాను. 3 సంవత్సరాలు నా జీవితం నాకు పుట్టాను. అప్పుడు దేవుడు ఆమె కిందికి ఇచ్చాడు ఇంకా మంచి మనసు. అయితే మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, డాగా అని, పెద్ద కంపెనీ, పెద్ద ఇండస్ట్రీస్. ఆయన గనుల మీద చాలా అధికారి. ఆయన ఆంధ్రాలో చాలా గనులు
ఆయన అధికారి, మరి అందులో నువ్వు పనిచేస్తావు ఆలోచన అని అడిగింది. ఆంటీ గారు చేస్తాను. అప్పుడు ఆయన పంపించేస్తే ఆయన నాగా గారు చాలా గొప్ప ఆయన దగ్గర పోయి నిలబడినప్పుడు, బాబు నీవెవరో నాకు తెలీదు, మా అక్కే మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను పంపించింది, నేను నా కంపెనీలో పెట్టుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను, నీకు 300 మంది వర్కర్స్ ఇస్తున్నాను, నీ వెళ్ళి మైన్స్లోకి వెళ్ళి ఆ మైన్స్ అంతా కూడా వర్కర్స్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెట్టవలసిన బాధ్యత నీది అని అన్నాడు. ప్రియమైన సోదరులారా, చూడండి, ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తి పొజిషను మనకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడతాము. ఒకవైపు దేవుని సేవ చేస్తూనే ఉన్నాను, మరొకవైపున నా అధికారి అయినటువంటి ఆయన పని చేస్తూనే ఉన్నాను. ఒక్కో సందర్భంలో మైన్స్ కొరకై మార్కాపూర్ వచ్చాను. అక్కడికి వెళితే అక్కడంతా కూడా కొండ జాతి వాళ్ళు, తర్వాత ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉండేవారు, చించు వాళ్ళు అనేవాడు ఎక్కువ ఉండేవాడు. మీకు చెప్పాలంటే నేను భయపడాలా. నేను అక్కడ తీసుకొని వెళుతుంటే వాళ్ళు బాణాలు కొట్టుకొని వచ్చారు నన్ను కొట్టడానికి. ఒప్పుకోరు, వాళ్ళు రానివ్వడు. ఆ ప్రాంతం రావాలంటే బాణాలు కొట్టుకొని వచ్చేవాడు. అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము చూపించాలి వారికి, అప్పుడు మాత్రమే వారు మమ్మల్ని అనుమతిస్తారు ఆ గమనం తీసుకోవడానికి. అయితే అదే సమయంలో దేవుని సేవ చేస్తున్నానని మాత్రం మర్చిపోలేదు నేను. ఇటువైపున ఉద్యోగం దొరికింది, ఇటువైపున ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ దొరికింది నాకు, ఇటువైపున దేవుని సేవ. నీవు నా దాసునివి. 20 సంవత్సరాలు నాగపూర్ పట్టణంలో వందలాది వేలాది మంది ప్రజలకు వాటిని అందించి ప్రభువులోకి నడిపిస్తూ వచ్చారు. మరి మీరు ఎందుకు చేయకూడదా పని? నశించిపోయే పట్టణమే, గుంటూరులో ఎంతో మంది ప్రభుని ఎరగలేదే, ఉన్నా కూడా నామకార్థం అయిపోయినారే, ఉన్నా కూడా ఈ రోజుల్లో ఫ్యాషనబుల్ క్రిస్టియన్స్ అయిపోయినారే, రకరకాలుగా ప్రజలందరూ మోసం చేసేసి డబ్బు పేరు ప్రఖ్యాతుల కొరకే చేసే క్రైస్తవులు ఉన్నారే, వారి యొక్క వలలో నుంచి ఎందుకు మనం రక్షించకూడదు? వాళ్ళ కొరకే నేను నిన్ను పిలిచాను, దాని కొరకై నేను నిన్ను పట్టుకున్నాను, దాని కొరకై నేను నీకు తోడుగా ఉంటున్నాను, దాని కొరకై. ప్రియమైన సోదరుడా, నేను అనే దానిలో అర్థం చూడండి, నేననే దానిలో అర్థం చూడండి. తర్వాత ఏమన్నాడు చదవనండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడైనాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, సహాయం చేయబడు నేనే. నేను అనేది ఒకసారి చూడండి. నిన్ను పిలిచేను, భయపడకు, నేను నీకు తోడై ఉంటా. ఎందుకన్నాడు ఈ మాట? కొన్నిసార్లు మన తోడు ఎవరు ఉన్నారు? మనకి తోడు ఎవరు లేరు. నేను అమ్మాయి తీసుకెళ్ళాను చూడడానికి వెళ్ళాను, నేను గుడివాడ. అమ్మాయి పరిస్థితి చూసినప్పుడు తనకైతే సంతోషం ఉంది, కానీ ఒక తండ్రిగా నేను కన్నీళ్ళు కార్చాను. మంచి బిల్డింగ్ ఉంది, మంచి జీతం ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, వర్కర్స్ బాగున్నారు. రాత్రికి వచ్చినప్పుడు సిస్టర్స్ అంతా ఒకవైపు వెళ్ళిపోతారు, వేరే డాక్టర్స్ వస్తారు, వారి భార్యలు ఉన్నారు, వారిని తీసుకొని వేరే వెళ్ళిపోతారు. ఆ బిడ్డ ఒక్కరే ఒంటరిగా అంత పెద్ద బిల్డింగ్లో ఒక చిన్న మూలలో పడుకోవడం నేను చూసినప్పుడు బాధపడ్డాను. అంతేకాదు, వచ్చింది, భోజనం చేస్తుంది, వెంటనే ఫోన్ కాల్ వచ్చింది, మేడం గారు ఆపరేషన్ వచ్చింది, అర్జెంట్గా రావాలన్నాడు. హడావుడిగా భోజనం కూడా సరిగ్గా చేయలేదు, వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. ఆఖరికి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళాలా, మేమేదైనా చెప్పాలన్నా కూడా ఫోన్ కూడా అక్కడ విడిచిపెట్టేసింది. మళ్ళా వచ్చేసింది, కొంచెం గంటన్నర కూడా కాలేదు. మేడం గారు సీరియస్గా ఉంది, అర్జెంట్గా మీరు రావాలని మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. పడుకోండి, 12:30 అప్పుడు నిద్రపోతుంది. వెంటనే ఫోన్ మోగింది, అక్కడ పడేసింది. ఉన్న పాటునే పరిగెత్తుకుంటా అర్ధరాత్రిలో హాస్పిటల్లో, ఆ చెట్టుల్లో అలాగా వాటిని దాటుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. రాత్రి 2 గంటలకు వచ్చింది. ఎంత బాధ అనిపించిందంటే, ఒక తండ్రిగా నేను తోడుగా లేకపోయినాను.
ఒక తల్లిగా తను కూడా తోడలేకపోయింది. ఈ బిడ్డ పరిస్థితి ఎలాగా ఉంది? అమ్మ మనకు వద్దులే అమ్మ ఉద్యోగం రావచ్చేసేది అన్నా. లేదు డాడీ, ఇక్కడ చాలా మంది అనాథులు వస్తారు, దిక్కులేని వస్తారు, పేదవారు వస్తారు. వారందరూ కొరకే నేను ఇక్కడ సమర్పించుకొని ఉంటాను. వారు డబ్బు గట్టు లేని వాళ్ళు వస్తారు, కొంత డబ్బు వాళ్ళకి నేను ఇస్తాను. అందుకొరకే నేను ఇక్కడ ఉంటాను అంటాడు. వీళ్ళగా మన ప్రభు కూడా అంతే కదా. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు ఆ బిడ్డలో టెన్షన్లో ఉండి ఆ బిడ్డకి ఏమైనా జరిగితే ఎవరు నాకు తోడు అని ప్రభు అంటున్నాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను. నేను నీకు తోడుగా ఉన్నాను. దిగులు పడుతున్నావా? దిగులు పడగా. భయపడుతున్నావా? భయపడగా. నన్ను ఆదుకునే వాళ్ళు ఏమనుకుంటున్నావా? భయపడగా. అన్నీ ఉన్నాయి లోకంలో, కానీ ప్రభు మనకు తోడై ఉండాలా. ప్రభు మనకు తోడై ఉంటే ఈ లోకం మనకి తక్కువ ఉండదు. ప్రభు మనకు తోడు లేకపోతే అల్లరి ఏళ్లలో ఉంటుంది, అసమాధాన వేళల్లో, సంతోషం ఉండదు ఇళ్లలో, ఏదో కొరతలు ఇళ్లలో ఉంటాయి, ఏదో బాధల్లో, నిట్టూర్పుల్లో, కన్నీటిలో మనం వెళ్ళిపోతూ వస్తాం. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, నేను నీకు తోడై ఉండాలంటే అర్థం అది. మనం మన బిడ్డలు ఎలాగా తోడై ఉండాలని కోరుకుంటాము. మనకు తెలుసు, మనం చాలామంది బిడ్డలు ఫోన్ చేసిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళకున్న పరిస్థితుల కొరకాయ. అది మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దేవదూతలను మన కొరకాయ పంపిస్తారు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో మనల్ని ఆదుకునే దాని కొరకాయ. అంతేనా? ఇంకో మాట ఏం చెప్పచ్చు దాన్ని కూడా చూడండి. ఏమన్నాడు? భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయడం నేనే, నీతిని దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. ఆదుకునేవాడు ఎవరు లేరు. చాలాసార్లు మనం ఏమైపోతాం? ఆదుకునే పరిస్థితి లేదు, ఒకరినొకరు ఆదుకోలేదు, మనకున్న పరిస్థితి లేదు. ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలంటే ఆదుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఎవరు నిన్ను ఆదుకోకపోయినా నేనున్నాను ఆదుకోవడానికి. నిన్ను అందరూ విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నేను భూదిగంతం నుంచి పిలిచి పట్టుకున్నాను. నిన్ను నా దాసుడిగా నా పని కొరకే ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఒకటే గుర్తుపెట్టుకోనండి, కేవలం ఈ లోకం కొరకై, ఈ సేవ కొరకై, దీని కొరకే బ్రతికే వాళ్ళు ప్రభు ఎప్పుడు కూడా దుఃఖపడతారు. ఎంత దుఃఖపడతారంటే, ఈ బిడ్డను చదివించింది నేనే, ఈ బిడ్డకు ఉద్యోగం ఇచ్చింది నేనే, ఈ బిడ్డ కుటుంబం కట్టింది నేనే, ఈ బిడ్డకి సమస్తం చేస్తుంది నేనే. ఆయన నా పని చేయటం లేదు, తన పని తనే చేసుకొని పోతున్నాడు. ఆయన ఎంతో దుఃఖపడిపోతూ వస్తాడు. ప్రియమైన సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, భయపడవద్దు నువ్వు, దిగులు పడవద్దు, నేను ఆదుకుంటాను. ఏ విషయమైనా సరే, అది ఫైనాన్షియల్ విషయమైనా నేను నిన్ను ఆదుకుంటాను. లేకపోతే అది ఆరోగ్యపరమైన విషయమా, నిన్ను ఆదుకుంటాను. లేక నీకు ఎలాంటి శ్రమ వచ్చినా నేను విడిచిపెట్టాను. యెహోవానైన నేను మాట తప్పేటటువంటి వాడిని కాదు. మనమందరం మాట తప్పిపోతాం ప్రియులారా. ఒక మాట చెప్తాము, ఒక మాట చేస్తాము, కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పి రెండో మాట చెప్పాడు.
యెహోవానైన నేను మార్పు లేనటువంటి వాడు. ఆయన ఏమాత్రం కూడా మార్పు లేదు. అందుకనే మాట అన్నాడు, దిగులు పడుతున్నావేమో, చింతపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, నేనున్నాను నీకు. ఎవరు లేరనుకోగాకు, నేనున్నాను నీకు. ఒకసారి ఇంగ్లాండ్ నుంచి గొప్ప అధికారి ఆయన ప్రయాణమై ఆఫ్రికాకు వెళ్ళాడట. ఆఫ్రికాకు వెళ్తున్నాడు. ఆయన ఒక మరి ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు అదే ఆఫ్రికా ఒక మిషనరీ గారు దేవుని యొక్క సేవ కొరకై అదే ఏరోప్లేన్లో ఆఫ్రికాలో దిగారు. దిగిన తర్వాత ఈ యొక్క అధికారి కొరకై అమెరికా నుంచి అనేక మంది వచ్చి దండలు తీసుకొని వచ్చి ఆయన ఎంతగానో ఆహ్వానించి ఆయన ఎంతగానో ఘనపరుస్తూ సోల్జర్స్ అనేకులు వచ్చేసి ఆయన చేస్తున్నారు. మిషనరీ కిందకి దిగితే ఒక్కరు పలకరించిన వారు లేరు, ఒక్కరు కనీసము మాట్లాడిన వారు లేరు. బైబిల్ బ్యాగ్ తీసుకున్నాడు, సూట్ కేసు తీసుకున్నాడు, ఒంటరిగా వెళ్తుంటున్నాడు. వీళ్ళు ఒక స్థలానికి వెళ్ళి ఒక మాట అంటున్నారు. ఏమన్నాడంటే, ప్రభువా, ఈ లోకాధికారి వచ్చినప్పుడు వేలాది మంది వచ్చారు వెల్కమ్ చేయడానికి, వేలాది మంది వచ్చారు వెల్కమ్ చేయడానికి. నేను నీ దాసుడిని, నేను నీ సేవకుడిని, ఈ నీగ్రో ప్రజలు, ఈ ఆఫ్రికా ప్రజల కొరకు నన్ను పొమ్మని చెప్పావు. నేను ఇక్కడ దిగితే కనీసం ఒక్కరు కూడా రాలేదు నన్ను రిసీవ్ చేసుకోవడానికి, ఒక్కరు కూడా రాలేదు నన్ను తీసుకెళ్ళడానికి ప్రభువా అని కన్నీటితో స్థలంలో మోకాలు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. నా కుమారుడా, నీకు ఈ లోకంలో ఉన్నదని వెల్కమ్ పార్టీలు, నిన్ను గౌరవపరిచేవి, నిన్ను గొప్పతనం చేసేవి, నిన్ను మహాగా పొగిడించేవారు ఈ లోకంలో నీకు ఉండరు. అయితే నీ పరలోకంలో అడుగుపెట్టు, దేవదూతలు వస్తారు నీ దగ్గరకు, నేను ఆహ్వానిస్తారు, దేవదూతలు తీసుకెళ్తారు. నీకు ఉన్నతమైనటువంటి యొక్క ఆ యొక్క కట్టబడినటువంటి యొక్క అపార్ట్మెంట్స్, మెన్షన్స్లో, ఆ నివాస స్థానాల్లో మిమ్మల్ని తీసుకురావడానికి దేవదూతలు వస్తారు. ఎందుకంటే నేను నా సేవ చేస్తాడు. నా సేవకులైన వారు ఎక్కడున్నారు నిన్ను ఇన్వైట్ చేసిన దాని కొరకై, భూలోకం కొరకై, ఇక్కడ దాని కొరకై వాళ్ళు నిన్ను ఆహ్వానం చేస్తారు. అందుకని నా ప్రియమైన సోదరులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన కొరకై ఆయన సేవకులను పంపించి పరలోకములో, అందుకనే దిగులు పడగాకు, నన్ను ఎవరు చూడలేదనుకోగాకు, చింతపడగాకు, నా దగ్గరికి ఎవరు రాలేదనుకోగాకు, భయపడగాకు, పరిస్థితిని బట్టి నేనున్నాను నీకు తోడుగా. ఆఖరికి ఒక్క మాట చదువుకొని ముగిస్తామా? ఆఖరికి ఒక్క మాట, ఆయన చెప్పినటువంటి మాట అదే చదువుకున్నాం కదా 43వ అధ్యాయంలో. ఏమన్నా చూద్దాం, 2వ వచనం, 2వ వచనం. జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి దొరికినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్నిబద్ధన నడుచుతున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చవు. అది చూసావా, ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చేది తెలిసిన. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మోసమైన బోధన నమ్మొద్దు. ఏం చెప్తున్నాడు? నీవు జలాల్లో వెళ్ళవలసిన పరిస్థితి అంటే కన్నీటితోటి నీ జీవితం గడపవలసిన పరిస్థితి వస్తుంది. కన్నీటితోటి నీ జీవితం గడపవలసిన పరిస్థితి వస్తుంది. నేను ఆ గుడివాడ వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు, దేవుని సేవ చేసే ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మంచిగానే ఉన్నాడు, దాదాపు 50 సంవత్సరాల లోపే ఉంటాడు. ఒకే ఒక కుమార్తె, భార్య. అందరూ కూడా దేవుని మార్గంలో ఉంటారు, భయభక్తులు కలిగేవాడు, ప్రార్థనా పనులు, పరిచయం, దేవుని పరిచయంలో ఉంటారు. అది అనుకోకుండా సహోదరి క్యాన్సర్ వ్యాధితోటి చనిపోయింది. చాలా బాధాకరమైన పరిస్థితి.
నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. ఫోన్లో ప్రతిసారి నాతో మాట్లాడతాడు. అన్నా మీరేం చెప్పినట్టు చేస్తానన్నా. అమ్మాయి కొరకై ఏది కావాలన్నా నేను ఉన్నానన్నా. ఎప్పుడు ఏది పంపించమన్నా నేను పంపిస్తానన్నా. భోజనం కావాలన్నా భోజనం పంపిస్తాను. ఏదైనా పని వర్కర్స్ కావాలంటే పని వర్కర్స్ పెట్టిస్తాను. మీకు ఏది కావాలన్నా అమ్మాయి కొరకు నేను చేపిస్తాను అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లనే కూర్చున్నాను రూమ్లో. నన్ను నేను చూడలేకపోయాను. ఒక్క కూతురే తనకు మిగిలిపోయింది. వారి లేదు. దేవుని సేవ పరిచయం చేస్తున్నా. ఆ బిడ్డను కూడా రెంటల్ డాక్టర్గా చదివించుకుంటున్నాను. నేను ఎంతగా దుఃఖపడేదో నేను కళ్ళతో చూడలేకపోయినా. ఏమైనా సోదరులారా, ఈ లోకంలో మనకున్నప్పుడు దేవుడు కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. అయితే తనకేమి దిగులు లేదు. పరలోకం పడితే నా భార్య కనబడుతుంది, దేవదూతల మధ్యలో నా యొక్క భార్య దేవదూతలాగా ఉంటుంది అనే విశ్వాసం తన జీవితంలో ఉంది. కాబట్టి కన్నీరు పరిస్థితుల్లో ఉండని వెళ్ళాల్సి వస్తుంది. జలాల మధ్య అంటే అది, అగ్ని మధ్య అంటే రకరకాలైనటువంటి యొక్క శోధనలు, రకరకాల తట్టుకోలేనటువంటి బాధలు. 3 దినాలు మేము అక్కడ ఉంటే మే నెల కంటే భయంకరమైనటువంటి ఎండ అక్కడ ఉన్నది. బయట ముఖం పెట్టలేకపోయినా కాలిపోయిన పరిస్థితులు. 5 నిమిషాలు కూడా బయట నిలబడలేనటువంటి పరిస్థితి. అంత వెంట ఆ యొక్క గుడివాడలో. గుంటూరు అనుకుంటే గుంటూరు 4 గంటలు ఉంది అక్కడ. అగ్ని లాంటి పరీక్షలు కూడా దేవుడితో మనం తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే అంత అగ్నిలో కూడా మనం వెళ్తాము. మనలో ఉన్నటువంటి యొక్క లోక స్వభావం, పాప స్వభావం అంతా కూడా మారిపోయి దైవ స్వభావంలోకి మారుతాం. బంగారం అగ్నిలో వేసినప్పుడు మారిపోతూ ఉంటుంది దాని స్వభావం, కాలిపోతూ ఉంటుంది. అయితే ప్రకాశిస్తూ వస్తుంది. అందుకనే నీవు జలాల మధ్యలో వెళుతున్నా, అగ్ని మధ్యలో వెళుతున్నా, నేను నీకు ఎవరి ప్రియమైన సోదరులారా, మన దేవుడు మనకు తోడైన దేవుడు. నేను అనే దానిలో నా అర్థం చూడండి. నేను ప్రార్థన కొరకై కొన్ని విషయాలు చూస్తూ వచ్చాను, ఆరాధన కొరకై కొన్ని విషయాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు ప్రభు వాళ్ళకు కూడా నేనులో ఉన్న కొన్ని అర్థాలు చెప్పాను. నేను గురించి చెప్పుకోవాలనుకుంటే ఆది కాలం నుంచి ప్రకటన వాడికి చెప్పుకోవచ్చు. మన జీవితకాలం అంతా కూడా చెప్పుకోవచ్చు. రండి ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, పరీక్షించుకుందాం. ఒక నిమిషం మౌనంగా ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. నా ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, దిగుల్లో ఉన్నావా, చింతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నేను నిన్ను పిలుచుకున్నాను. నీవు నా సేవకుడివి. ఈ లోకానికి నీవు సేవకుడు కాదు, శైతానికి నీవు సేవకుడు కాదు, నా దాసుడివి. ఆయన పని చేస్తున్నామా? ఆయన పని ఏమైనా చేయగలుగుతున్నామా? నేను ఎప్పుడు కూడా విడవనని చెప్పాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నీకు తోడుగా ఉంటానన్నాడే. ఆయన నమ్మకంగా ఉన్నామా? యథార్థమైన జీవితంలో ఉంటున్నామా? ఆయన మీద ఆధారపడినాము. వారి అంతటిలో ప్రభు వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేస్తుంటే ఒప్పుకోరండి. నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు తోడుగా ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు సహాయం చేస్తున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో. నిన్ను ఆదుకుంటున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను విడవనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు విడలారా ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. వర్షం సుమరిత హృదయాల్లో ప్రభు ఏదైనా దోషం చూపిస్తే అది ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం. యోగ్యంగా ప్రభువులో పాల్గొందాం.